నమస్తే. ప్రతి మనిషి ఆనందంగా ఉండాలనుకుంటాడు. ఈ ఆనందం అనేది ఎంత అనుభవించగలిగితే జీవితము అంత సద్వినియోగమైనట్టు భావిస్తారు. ఇది నిజం కూడా. మనిషి ఆనందంగా ఎక్కువ సమయం గడపాలంటే వాళ్ళు బ్రతికే తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకరు ఈ జన్మను బరువుగా గడుపుతుంటారు. వాళ్ళు ఏ పని చేసినా ప్రతి పనిని బరువుగానే చేస్తారు. ఇంకొకరు ఈ జన్మను బాధ్యతగా తీసుకుంటారు. ఏ పని చేసినా బాధ్యతగా చేస్తారు. ఇక మూడో రకం వ్యక్తులు, ఉన్నతమైన వ్యక్తులు ఈ జన్మను ఒక భాగ్యంలా భావిస్తారు. ఏ పని చేసినా ఒక అదృష్టంలా భావిస్తారు. అంటే మనము భావించే తీరును బట్టి ఈ జన్మ లోపల ఆనందం అనేది లభిస్తుంది. ఆనందం లభించాలంటే మన జన్మను భాగ్యంలాగా, అదృష్టంలా భావించాలి. ప్రతి పనిని అదృష్టంలాగా, వరంలాగా, ఆసక్తితో, ఇంట్రెస్ట్గా చేయాలి. చేసినప్పుడు ప్రతి క్షణం కూడా ఆనందంగానే గడుస్తుంది. ఆనందం అనేది మన భావంలో ఉంది. మన భావం లోపల బరువు అనుకున్నప్పుడు జీవితము, మనం చేసే పనులన్నీ బరువు అవుతాయి. మనము బాధ్యత అనుకున్నప్పుడు బాధ్యతగా చేస్తాము. కానీ భాగ్యం అనుకున్నప్పుడు ఆనందంగా చేస్తాము. అంటే మనము ఏ పనినైనా భాగ్యంలా భావిస్తే అందులో ఎంజాయ్ చేస్తాము. ప్రతిదాన్ని ఒక అదృష్టంలాగా, ఒక వరంలాగా, మనకు దొరికిన ఒక ఛాన్స్ లాగా భావిస్తాం. అప్పుడు ప్రతి పని కూడా ఆనందంతో చేస్తాం కనుక విజయవంతం చేస్తాము. మనం ఆనందంగా చేయడం లోపల విజయం అనేది దాగి ఉంది. ఎవరైనా ఏ పనినైనా ఆనందంగా చేస్తేనే అది విజయవంతం అవుతుంది. బాధ్యతగా చేస్తే అది మామూలుగా ఫలవంతం అవుతుంది, కానీ అనూహ్య ఫలాలను మాత్రం ఇవ్వలేదు. అంటే ఎంత చేయగలమో అంత చేస్తాము బాధ్యతగా చేసినప్పుడు. కానీ ఆనందంగా చేసినప్పుడు దాన్ని ఊహించిన దానికంటే, చేయవలసిన దానికంటే ఎక్కువ చేయగలము. కనుక మనం ప్రతి పనిని ఆనందంగా చేయాలంటే ఈ జీవితాన్ని మన అదృష్టంలాగా, భాగ్యంలా భావించాలి. అప్పుడే మనం చేసే ప్రతి పని కూడా భాగ్యంలా, అదృష్టంలా చేస్తాము. ప్రతి క్షణం ఆనందాన్ని అనుభవిస్తాము. అప్పుడు జీవితం వ్యర్థం కాదు. మనకు జీవితం లోపల ఎక్కువ ఆనంద క్షణాలే ఉంటాయి. బాధపడే క్షణాలు చాలా తక్కువ ఉంటాయి. మనము ఆనందంగా ఉండాలంటే మొదలు మన భావం లోపల ఆనందం అనేది ఉండాలి. ఇక బరువు అనుకున్నప్పుడు జీవితం బరువు అనుకున్నప్పుడు ప్రతి పనిని బరువుగానే చేస్తాము. ప్రతి క్షణము బాధగానే గడుస్తుంది. కనుక ప్రతి పనిని మనము భాగ్యంలా, అదృష్టంలా, ఆనందంగా విజయవంతం చేయాలంటే ఈ జీవితాన్ని అదృష్టంలా, భాగ్యంలా భావించాలి. అలా భావించడం కోసము మన జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానము సత్యాన్ని తెలుపుతుంది. సత్యం ఏంటంటే ఈ మానవ జన్మ అనేది మన యొక్క భాగ్యమే, అదృష్టమే. అది జ్ఞానం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. జ్ఞానం లేకుంటే బరువుగానో, కొంతమంది బాధ్యతగానో భావిస్తారు, కానీ భాగ్యంలా భావించరు. ఇది భాగ్యము, ఇది అదృష్టం అనే భావన ఎప్పుడు వస్తుంది? ఈ మానవ జన్మ యొక్క జ్ఞానము మనకు తెలిసినప్పుడు. మానవ జన్మ అన్నిటికంటే దుర్లభమైనది, అంత సులువుగా దొరికేది కాదు. అలాంటి మానవ జన్మను మనము అనుక్షణము ఆనందంగా గడపాలి. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, సంబరాలు జరుపుకోవాలి. అలా ఎవరైతే జ్ఞానాన్ని పొంది
సంబరంగా జీవితాన్ని గడుపుతారో వాళ్ళు ఇతరులకు కూడా వేడుక అవుతారు, లేకుంటే ఇతరులకు వేదన అవుతారు. కనుక మనము ఆనందంగా ఉండడం ద్వారా ప్రపంచం కూడా ఆనందంగా ఉంటుంది. మనము ఆనందంగా ఉండాలంటే ఈ మానవ జన్మ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, మహత్తును మనం తెలుసుకోవాలి. ఈ మానవ జన్మ అనేది అద్భుతమైనది. మానవుని యొక్క మస్తిష్కము తన గురించి, ఈ ప్రపంచం గురించి, ఈ ప్రపంచాన్ని నిర్మించిన సృష్టికర్త గురించి కూడా తెలుసుకోగలదు. అంత గొప్ప మస్తిష్కం ఉంది కేవలము మానవుడికి మాత్రమే. ఆ మానవుడి యొక్క మస్తిష్కమే మానవ జన్మ యొక్క గొప్పతనం. ఈ మస్తిష్కము ఈ శరీరం అంటే ఏంటి, ఈ ప్రకృతి అంటే ఏంటి, ఈ ప్రకృతిని ఈ కనిపించే జగత్తులాగా మార్చిన సృష్టికర్త ఏంటి అన్నీ తెలుపగలదు. అలాంటి మస్తిష్కాన్ని ఈశ్వరుడు మనకిచ్చాడు, మానవ మస్తిష్కాన్ని. ఈ మస్తిష్కము ద్వారా వేదజ్ఞానాన్ని పొంది, అంటే వేదజ్ఞానం అంటే ప్రపంచం యొక్క మొత్తము ఇన్ఫర్మేషన్, అంటే ఈ వేదము యొక్క పూర్తి జ్ఞానాన్ని పొందే సామర్థ్యం కేవలం మానవ మస్తిష్కానికే ఉంది. ఈ మానవ మస్తిష్కాన్ని మనము ఈ సంపూర్ణ జ్ఞానం పొందడానికి వాడుకున్నప్పుడు ఈ జన్మ యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది. అప్పుడు ప్రతి పనిని మనము అదృష్టంలానే చేస్తాము, జీవితాన్ని భాగ్యం అనుకుంటాము, అనుక్షణం ఆనందంగానే గడుపుతాము. కనుక మనము ఈ మానవ జన్మ యొక్క మహత్యం తెలుసుకోవాలంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి. సంపూర్ణ జ్ఞానాన్ని పొందిందే ఇది సాధ్యం కాదు. ఈ రకరకాల జగత్తు, అనేక రకాల పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ 5 రకాల పంచభూతాల నుంచి ఏర్పడ్డాయి. 5 రకాల భూతాలు, అవే పంచమహాభూతాలు అంటారు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అంటే కనిపించే జగత్తంతా కూడా ఈ 5 రకాల తత్వాలతోనే ఏర్పడింది. ఈ 5 తత్వాలు 3 రకాల కణాల నుంచి ఏర్పడ్డాయి. సత్వకణాలు, రజోకణాలు, తమో కణాల నుంచి ఏర్పడ్డాయి. ఈ 3 రకాల కణాలు ఈ 5 రకాల మహాభూతాలుగా ఏర్పడి ఈ రకరకాల కనిపించే జగత్తు తయారైంది. ఈ జగత్తు నుంచి 3 తత్వాలు గల ఈ శరీరము తయారైంది. 3 తత్వాలంటే ఆకాశము, వాయువు కలిపి వాతతత్వంలా, అగ్ని పిత్తతత్వంలా, జలము పృథ్వీ కలిసి కఫతత్వంలా మారి ఈ జీవ పదార్థం ఏర్పడింది. ఈ జీవ పదార్థం నుంచి మానవ దేహం ఏర్పడింది. ఈ మానవ దేహంలో ప్రత్యేకత ఏంటంటే మానవ మస్తిష్కం. ఈ మస్తిష్కానికి ఈ సమస్త జగత్తును తెలుసుకునే సామర్థ్యం ఉంది. ఈ జగత్తును నిర్మించిన సృష్టికర్తను తెలుసుకునే సామర్థ్యం ఉంది. మన సుఖ దుఃఖాలకు కారణమైన మన ఆత్మ గురించి తెలుసుకునే సామర్థ్యం ఉంది. అవన్నీ తెలుసుకున్నప్పుడే మనము ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా గడుపుతాము. మనం ఆనందంగా గడపడం ద్వారా ఇతరులకు కూడా ఆనందాన్ని పంచగలము. ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళే పరమార్థం చేయగలరు. ఆనందంగా లేని వ్యక్తి పరమార్థం చేయలేడు. అంటే జ్ఞానము లేనిదే ఆనందం రాదు, ఆనందం లేనిదే పరమార్థం రాదు. కనుక జ్ఞానాన్ని పొంది మనము ఆనందంగా ఉంటూ ఆనందాన్ని 10 మందికి పంచడమే పరమార్థం. ఆ పరమార్థం చేయాలి. ఆ పరమార్థం వల్ల మన ఆనందం అనేది అనేక రెట్లు పెరుగుతుంది. మనము ఇతరులకు ఆనందాన్ని అందించడం ద్వారా మన ఆనందము ఎంతమందికి అందిస్తే అన్ని రెట్లు పెరుగుతూనే పోతుంది. ఈ ప్రపంచానికి మనం ఆనందం అందించిన రోజు ఈ విశ్వం అంతా సుఖం మనకు లభిస్తుంది. ఈ విశ్వం యొక్క నిర్మాత కూడా మనకు దర్శనమిస్తాడు. కనుక మనము మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఈ మానవ జన్మ అనేది చాలా దుర్లభం కనుక ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గము సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి. ఆ సంపూర్ణ జ్ఞానము మన లోపల సంపూర్ణమైన ఆనందాన్ని ఇస్తుంది,
సంపూర్ణమైన ఆనందమే పరమార్థానికి కారణమవుతుంది. ఆ పరమార్థం వల్ల మనము పరమానందాన్ని పొందగలము. అంటే పరమానందం మనకు రావాలంటే, అంటే ఇంకా దాన్ని మించిన ఆనందం మనకు లభించొద్దంటే మనము స్వయంగా ఆనందాన్ని పొంది అది పరులకు పంచిన రోజే ఆ పరమానందం లభిస్తుంది. నమస్తే.